దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి ఆయన మనకు అనుగ్రహించిన ఉచిత కృపను బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని వాక్యములో నుండి సామెతల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 8 అధ్యాయాలు ముగించుకొని 9వ అధ్యాయములోనికి మనం వచ్చాము. మరలా ఈరోజు మనము 9వ అధ్యాయములో ఉన్నటువంటి మొదటి వచనాన్ని ధ్యానం చేయబోతున్నాము. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి నాయన మరొకసారి మీ సన్నిధిలో చేరి ఈ రీతిగా నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మరలా తిరిగి నీ వాక్యములో నుండి సామెతల గ్రంథములో ఉన్న విషయాలు ధ్యానించబోతుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు మీరు నాకు అనుగ్రహించండి. వినుచున్న ప్రతి వారు మేలు పొందినట్లుగా కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వేళ మీ సన్నిధి మాతో ఉంచండి. మమ్మలను మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ వాక్యాన్ని విని విడిచి వెళ్ళిపోయేవారిగా కాకుండా, నీ వాక్యాన్ని విని వాక్యానికి లోబడి వాక్య ప్రకారము నడుచుకున్నట్లుగా ఒక మంచి తీర్మానంతో మేము వెళ్ళటానికి సహాయం చేయండి. మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. బలహీనుడనైన నన్ను కూడా బలపరిచి నీ ఆత్మ సహాయం అనుగ్రహించి వాడుకోమని యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనము సామెతల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేస్తున్నాము. మరలా తిరిగి మనము ఈ రాత్రి సమయంలో సామెతల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. చాలండి. జ్ఞానము నివాసము కట్టుకుందట. నివాసము కట్టుకొనినటువంటి జ్ఞానము 7 స్తంభాలను చెక్కుకొన్నది అని దైవ గ్రంథంలో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. జ్ఞానము అనేటువంటిది ఈ లోకములో దేవుడే మనకివ్వకపోతే మన జీవితాలు మరొక విధానములో, మరొక పరిస్థితికి లోనైపోయి ఉండేవి. కానీ దేవుడు మనలను ప్రేమించి పరలోకము నుండి జ్ఞానాన్ని పంపి ఆ జ్ఞానము ద్వారా ఈ లోకంలో బ్రతికే అవకాశాన్ని, పరలోకానికి వెళ్ళేటువంటి గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించారు. అందును బట్టి మనము దేవునికి ఎంతగానో స్తుతి చెల్లించవలసిన వారమై ఉన్నాం. జ్ఞానము అనేటువంటి ఈ మాట 3 అక్షరాలే కానీ ఇది మానవ జీవితానికి, దేవునికి, మానవునికి మధ్యలో ఒక గొప్ప అనుసంధానమై ఉన్నదని మనము గుర్తించాలి. ఎందుకంటే ఇది తెలుసుకోవటం అనేటువంటిది చాలా కష్టం. కానీ దేవుడు ఈ జ్ఞానము యొక్క విలువను తెలుసుకోవటానికి తన పరిశుద్ధాత్మ సహాయాన్ని మనకు అనుగ్రహించి తన ఆత్మ ద్వారా ఈ విషయాలు తెలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనము ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. జ్ఞానము నివాసము కట్టుకుంది, 7 స్తంభాలను చెక్కుకొనినది అనే మాటలో మనము దేవుని వాక్యములో నుండి ఎన్నో సంగతులు నేర్చుకుంటూ వస్తున్నాం.
7 స్తంభములు అనగానే 7 అనేటువంటి సంఖ్య బైబిల్ గ్రంథంలో మనకు సంపూర్ణమైన సంఖ్యగా కనబడుతుందని, అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మానవునికి అవసరమైనది, పరలోకానికి వెళ్ళేటువంటి జ్ఞానాన్ని దేవుడు ఎంత మానవునికి ఇవ్వాలో అంతగా ఇచ్చేశాడు అనే విషయాన్ని మనము తెలుసుకోవలసిన వారమై ఉంటున్నాం. ఈ జ్ఞానములో దాగి ఉన్నటువంటి అనేకమైనటువంటి వజ్రపు లాంటి లక్షణాలు మనము దేవుని వాక్యములో నుండి తెలుసుకుంటున్నాం. అవే గొప్ప స్తంభాలుగా మన జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యములో నుండి యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. ఏంటి ఈ జ్ఞానము కట్టుకున్న ఆ యొక్క చెక్కుకొనినటువంటి 7 స్తంభాలు ఏంటి, ఆ పరిపూర్ణమైనటువంటి ఆ జ్ఞానములో దాగి ఉన్నటువంటి ఆ గొప్ప సంగతులు ఏంటి అనే విషయాన్ని దేవుని వాక్యములో నుండి మనము చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. చాలండి ప్రియులారా, ఇది పైనుండి వచ్చిన జ్ఞానం అని మనము గుర్తించాలి. పైనుండి వచ్చినటువంటి జ్ఞానము అనగానే ఇది దేవుని యొక్క మనసులోని జ్ఞానం, దేవుని మనసులోని మాట, మానవునికి తెలియచేసినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఈ జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనది అని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు చేసిన మనుషులు కూడా పరిశుద్ధులుగానే ఉండాలని, పవిత్రమైన జీవితాలతో దేవునికి మహిమకరంగా బ్రతకాలని దేవుడు ఆశించాడు. మొదటి నుండి కూడా మనిషిలో నుండి దేవుడు కోరుకుంటున్న మొట్టమొదటి అనుభవం ఏంటంటే పరిశుద్ధత లేక పవిత్రత. ఎందుకంటే దేవునికి అపవిత్రత అంటే ఏమాత్రము ఇష్టం ఉండదు. దేవుని కన్నులు నిష్కళంకమైనవి, కళంకాన్ని చూడలేవు ఆయన కన్నులు. అపవిత్రమైన వాటిని తట్టుకోలేవు ఆయన యొక్క కన్నులు. అపవిత్రత ఎక్కడ జరుగుతుందో దేవుడు ప్రియులారా అక్కడ ఎంతగానో వేదన చెందుతాడు, బాధ చెందుతాడు. ఎందుకంటే పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కనుకనే మనుషులను కూడా ఆయన పరిశుద్ధులుగానే చేశాడని దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. ఎక్కడ చూసినా బైబిల్ అంతా కూడా మనకు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు కోరుకుంటున్నటువంటిది పరిశుద్ధత అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఇక ఆ తరువాత సమాధానకరమైనది అని మన వాక్యంలో చూసాం. జ్ఞానం యొక్క మరొక లక్షణం ఏంటి? సమాధానకరమైనది. మరొక స్తంభం, వీటికి స్తంభాలు అనే పేరు దేవుడు తన గ్రంథంలో రాయించటంలో చాలా ప్రియులారా మరి గొప్ప పరమార్థం ఉందండి. ఒక స్తంభము ఎంత గట్టిగా ఉంటుందో, ఒక స్తంభము ఎంత ప్రియులారా బలమైనదిగా ఉంటుందో, దేవునిలో కూడా దేవుని జ్ఞానములో కూడా ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ ఈ జ్ఞానములో వారు అనుభవజ్ఞులు కావాలని దేవుడు ఆశపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభాలను చెక్కుకుంది అని వ్రాయబడిన వాటిలో మొదటి స్తంభం పరిశుద్ధమైనది అయితే రెండవ స్తంభం సమాధానకరమైనది అని మనము చూస్తున్నాం. ఇక మరొక స్తంభాన్ని గురించి ఇక్కడ రాశాడు, అదేంటంటే మృదువైనది అని వాక్యంలో చూస్తున్నాం.
ఏంటది? మృదువైనది. మృదువైనది అని అంటే మెత్తని, చక్కని, మధురమైన, ఆకర్షించే. ప్రియులారా, అనేక రకాలైనటువంటి పదాలు మనము దీనికి చేర్చుకోవచ్చు. దేవుడు మృదువైనది అనే మాట జ్ఞానంలో పెట్టాడు ప్రియులారా. ఎందుకంటే మనము ఎవరితోనైనా మాట్లాడినప్పుడు కానీ, ఎవరితోనైనా సంభాషించేటప్పుడు కానీ మనలో నుండి కనబడవలసింది ఏంటంటే మృదుత్వం కనబడాలి, మృదువైనది మనలో కనబడాలి ప్రియులారా. ఎందుకంటే భూమి మీద దేవుడు తన పిల్లలైనటువంటి వారికి ఇటువంటి భాగ్యాన్ని తన జ్ఞానంలో అనుగ్రహించాడు. మన మాట మృదువైందిగా ఉండాలి, మన ప్రవర్తనలో ప్రియులారా మృదుత్వం కనబడాలి, మన జీవితంలో మృదుత్వం కనబడాలి. తొందరపాటుతనం అనేది కనపడకూడదు. ఎక్కడ కూడా మనము నిర్లక్ష్య స్వభావముతో మనము బ్రతకకూడదని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, ఒక వ్యక్తి కోపపడుతున్నాడు, ఒక వ్యక్తి పగతో ఉన్నాడు, ఒక వ్యక్తి కక్షతో ఉన్నాడు అనుకోండి. ఆ వ్యక్తిని మనము గెలుచుకోవాలి అనంటే మనలో నుండి రావలసిన మాట మృదువైన మాట, మృదువైన మాట. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి, 15వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. వాక్యములో నుండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును అనే మాట మనం చూస్తున్నాం. మృదువైన మాట ఏ చల్లారుస్తుందండి? ఎంతటి కోపాన్నైనా చల్లారుస్తుంది అని మనము గుర్తించాలి. ఎదుటి వ్యక్తి కోపంతో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చల్లపరచాలి అని అంటే మనలో నుండి ఏ మాట రావాలండి? మృదువైన మాట రావాలని దైవ గ్రంథము మనకు సెలవిస్తుందండి. మన విషయం ఎలా ఉంటుందంటే, ఎదుటి వ్యక్తి కోపడుతుంటే మనం కూడా కోపడతాం. ఎదుటి వ్యక్తి కొద్దిగా కోపడితే కొంచెం మరి ఎక్కువగా మనం కోపడతాం. దాని వలన ఏమవుతుంది అనంటే చల్లార్చవలసినటువంటి కోపం ఏమవుతుంది? ఇంకా ఉధృతమవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనిషికి అహం అనేది ఎక్కువ. ఎందుకంటే ఆ వ్యక్తి అలా మాట్లాడుతుంటే నేను ఎందుకు తగ్గించుకోవాలి, నేను ఎందుకు ఊరుకోవాలి, నాకు మాటలు రావా, నాకు తిడతం చేత కాదా, నాకు కోపం లేదా, నేను మనిషిని కాదా అనే ఆలోచనతోనే బ్రతుకుతాడు. కానీ ప్రియులారా, ఒక మృదువైన మాట కోపాన్ని చల్లారిస్తే వారి మధ్యలో ప్రేమ పెరుగుతుందనే విషయాన్ని మాత్రం గుర్తించడు. ప్రియులారా, ఇద్దరి మధ్యలో కోపం ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆ కోపాన్ని చల్లార్చినప్పుడు వారిద్దరి మధ్యలో ఏం పెరుగుతుందండి? ప్రేమ పుట్టుకొస్తుంది, ప్రేమ పుట్టుకొస్తుంది. అదే ఇద్దరు వ్యక్తుల యొక్క కోపం ఒకరికంటే ఒకరు కోపపడుతూ ముందుకు వెళితే దాని వలన పగ, ద్వేషాలు, అసూయలు, కక్షలు మానవ జీవితాన్ని పరిపాలన చేస్తాయనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. అందుకే ప్రియులారా, ఒక వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఏ విధముగా మనము ఆ కోపాన్ని చల్లార్చాలా అనేటువంటిది మనము ఎరిగి బ్రతకాలి అనంటే మనలో ఉండవలసింది మృదుత్వం లేక మృదువైన మాట. మీకు ఒక విషయాన్ని చెబుతాను. బైబిల్ గ్రంథంలో రెహబాము అనే ఒక రాజు మనకు కనబడతాడు. ఎవరు ఈ రెహబాము అంటే సొలొమోను కుమారుడు. సొలొమోను ఎవరు? దావీదు కుమారుడు. దావీదు కుమారుడు సొలొమోను అయితే సొలొమోను కుమారుడు రెహబాము. రెహబాము పరిపాలనలోనికి వచ్చిన తర్వాత ప్రియులారా, పరిపాలన ఎలా చేయాలి అనేటువంటి దాని గురించి మరి అతడు పెద్దలను పిలిచి అడుగుతాడు. అయ్యా, నేను ఎలాగూ ఈ పరిపాలన చేయాలి, ఎలా చేస్తే ప్రజలు మన వైపుకు తిరుగుతారు, ప్రజలు మన మాట ఎలా జరిగిస్తే బాగుంటుంది అని వారిని అడిగినప్పుడు వారు చెప్పిన మాటలు చూడండి ఎంత బాగున్నాయో. పెద్దలు చెప్పిన మాట రాసులు మొదటి గ్రంథము 12వ అధ్యాయము, రాసులు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. 12వ అధ్యాయము
7వ వచనాన్ని ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరమిచ్చిన ఎడల వారు సదాకాలము నీకేమైపోతారు? దాసులైపోతారు. చాలండి ప్రియులారా, ఇక్కడ రెహబాము జీవితాన్ని చూస్తే రెహబాము దగ్గరకు జనములు వచ్చి అంటున్నారు, అయ్యా మీ నాన్న సొలొమోను గారు కొంచెం పరిపాలన విషయంలో కఠినం చూపించాడు, కఠినత్వాన్ని చూపించాడు, బరువైన కాడి మోపించాడు. ప్రజలందరూ నీకు దాసులుగా ఉండాలి, నీ మాట వినాలి, నువ్వు చెప్పినట్టుగా నడవాలి అనంటే నువ్వు మీ తండ్రి చేసినట్లుగా కాకుండా ప్రజలందరిని కూడా ఒక చోటకు చేర్చి వారితో నీవు ఎలా మాట్లాడాలి అనంటే మృదువైన మాటలతో మాట్లాడు. ఎవరిస్తున్న సలహా ఇది? పెద్దలిస్తున్నటువంటి సలహా. నీవు మృదువైన మాటలతో గనక వారికి ప్రత్యుత్తరం ఇస్తే జనులు ఎన్నటికీ కూడా నీకేమై ఉంటారు? దాసులై ఉంటారు అని పెద్దలు రెహబాముకు సలహా ఇచ్చారు. రెహబాముకు సలహా ఇచ్చారు. రాజైనటువంటి రెహబాము పెద్దల మాటలను నిర్లక్ష్య పెట్టి ప్రక్కన పెట్టి ఇప్పుడు యవనస్తులను పిలిచి అడుగుతున్నాడు, ఏమని? నేను పరిపాలన ఎలా చేస్తే ఈ ప్రజలు నా మాట వింటారు, నేను ఎలా ఉంటే నేను పరిపాలన సరిగా చేయగలను అంటే యవనస్తులు ఏం చెప్పారు? ఏమండి చూడండి, కింద ఉంటది. యవనస్తులు ఏం చెప్పారో చూద్దాం. ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను గాని నీవు దానిని చులకనగా చేయవలెనని ఇలాగు ఆజ్ఞయము. నా తండ్రి నడుము కంటే నా చిటికెన వ్రేలు పెద్దగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను సరే, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. నా తండ్రి చుబుకులతో మిమ్మను శిక్షించెను సరే, నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును. 3వ దినమందు నా యొద్దకు రండని రాసు నిర్ణయము చేసి ఉన్నట్లు యెరోబామును జనులందరూ 3వ దినమున రెహబామునొద్దకు వచ్చిరి. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి యవనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి, ఏమండి పెద్దలు ఏం చెప్పారు? ఎలా ప్రత్యుత్తరం ఇవ్వమని చెప్పారు పెద్దలు? మృదువైన మాటలతో ప్రత్యుత్తరం ఇవ్వయ్యా. ఎందుకంటే ప్రజలు ఇప్పటికే చాలా నలిగిపోయి ఉన్నారు, చాలా వేదనతో ఉన్నారు. కాబట్టి నీవు మృదువైన మాటలతో ప్రత్యుత్తరం ఇస్తే ప్రజలందరూ నీకు దాసులవుతారు అని పెద్దలు చెప్పారు కదా. పెద్దల మాటను ప్రక్కన పెట్టేశాడు. యవనస్తులను పిలిపించి యవనస్తులతో అన్నాడు, ఎలా నేను మాట్లాడాలి ప్రజలతో అంటే వాళ్ళు ఏం చెబుతున్నారు? మా తండ్రి, అక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం, నడుము కంటే నా చిటికిన వ్రేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడి పెట్టెను సరే, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేస్తాను. నా తండ్రి చుబుకులతో మిమ్మల్ని శిక్షించను సరే, నేను కొరడాలతో శిక్షించను. బాగున్నాయా ఈ మాటలు? బాగున్నాయండి. ఈ మాటలు రెహబాముకు బాగున్నాయి, రాజు అయినటువంటి రెహబాముకు బాగున్నాయి. అంటే ప్రజలను ఏ రీతిలో నడిపించాలో ప్రియుల సరైన విధానములు అర్థం చేసుకోలేని ఒక ఆధ్యాత్మికమైన స్థితిని ప్రియుల విడిచిపెట్టిన ఒక వ్యక్తిగా కనబడుతున్నాడు రెహబాము. ఎందుకంటే ప్రియులారు ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం, పెద్దల మాటలను నిర్లక్ష్య పెట్టాడు. పెద్దలేమో మృదువైన మాటలు పలకమన్నారు, రెహబామేమో యవనస్తుల మాట విని ఏ మాటలు పలికాడు? కఠినమైన మాటలు పలికాడండి.
కఠినమైన మాట మానవ జీవితానికి బాధ కలిగిస్తుంది, వేదన కలిగిస్తుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది. మృదువైన మాట కోపాన్ని ఏం చేస్తుంది? చల్లారుస్తుంది. ప్రియులారా, కానీ ఇక్కడ మృదువైన మాట కంటే రెహబాము దేన్ని తీసుకున్నాడు? కఠినమైన మాట తీసుకున్నాడు. అందుచేత అప్పుడు ప్రజలందరూ ఒక మాట అన్నారు. చూడండి ప్రియులారా, ఏమన్నారు వాక్యంలో మనము చూస్తే 16వ వచనం చూడండి. 16వ వచనం, కాబట్టి ఇశ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకొని రాజుకిలాగు ఉత్తరమిచ్చిరి, దావీదులో మాకు భాగమేది? యెషయ కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు. ఇశ్రాయేలు వారలారా, మీ మీ గుడారములకు పోవడి. ఎలా మాట్లాడుకుంటున్నారు చూడండి, ఎంత బాధతో మాట్లాడుకుంటున్నారు. దావీదుతో మనకు భాగమేది అని అంటున్నారు చూడండి. దావీదుతో మాకు భాగమేది? దావీదులో యెషయ కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు. వెళ్ళిపోండి ఇశ్రాయేలీలారా మీ గుడారాలకు అని మాట్లాడుతున్నారు. ఎందుకు ఇంత బాధపడుతున్నారు వాళ్ళు? ఇంత బాధపడటానికి కారణమేంటి? ఇంత దుఃఖపడటానికి కారణమేంటి? ఆ ప్రజలు అంటే వాళ్లతో మృదువైన మాటలు పలికి దాసులుగా చేసుకోవలసిన రాజు కఠినమైన మాటలు పలికి వారిని ఏం చేసుకున్నాడు చెప్పండి? దూరము చేసుకున్నాడు. అక్కడ నుండే కదా రాజ్యము 2 వక్కలైపోయింది. అక్కడి నుండే కదా సొలొమోను దాసుడైనటువంటి యెరోబాము చేతికి వెళ్ళిపోయాయి 10 గోత్రాలు. 2 గోత్రాలు మాత్రమే రెహబాముకు మిగిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కఠినమైన మాట వ్యక్తులను దూరం చేస్తుంది. మృదువైన మాట మనుషులను ఏం చేస్తుంది చెప్పండి? దగ్గరకు చేరుస్తుంది అనే విషయాన్ని మనము గుర్తించాలి. కాబట్టి మనము దగ్గరికి చేర్చుకునే ప్రజలుగా ఉండాలి కానీ దూరం చేసుకునే వారిగా మనము ఉండకూడదని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఎందుకంటే అండి, జ్ఞానము మృదువైనది. జ్ఞానములో ఉన్నటువంటి మరొక స్తంభం ఏంటి చెప్పండి? మృదువైనది అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. సొలొమోను దగ్గర ఉండి జ్ఞానాన్ని నేర్చుకున్న పెద్దలు వారి జీవితాలలో వారు మృదువైన మాటలు నేర్చుకున్నారు గనక మృదువైన మాటలే పలకమని చెప్పారు. వాళ్ళు మృదువైన మాటలే పలకమన్నారు. కానీ అవి రెహబాముకు నచ్చకపోవటం రెహబాము జీవితములో ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోవలసి వచ్చిందో మనము రాజులను గురించి మాట్లాడుకునేటప్పుడు మనము చూసాం ప్రియులారా. ఇక ఆ తరువాత ఈ మృదువైనది అనేటువంటిది జ్ఞానంలో ఒక ప్రత్యేకమైన స్తంభముగా మనకు కనబడుతున్నప్పుడు మన జీవితాలు దేవుని నమ్మేవి అని చెప్పుకోవటానికి, దేవుని మేము తెలుసుకున్నామండి, రక్షించబడ్డామండి అని చెప్పుకోవటానికి మనలో కనబడవలసిందేంటి చెప్పండి? మృదుత్వమే కనబడాలి, మృదువైన మాటే కనబడాలి. కోపాన్ని పెంచే మాట కనపడకూడదు. కోపాన్ని తీసివేసే మాట, చల్లార్చే మాటే మన జీవితంలోనికి రావాలి. ఒక మాటలో చెప్పాలి అనంటే ఇది ఒక హృదయాలంకరణలో ఒక భాగం అన్నాడు బైబిల్ గ్రంథంలో. చూద్దాం రండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందామండి. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది అని అన్నాడు. ప్రియులారా, ఇక్కడ స్త్రీలను గురించి మాట్లాడుతూ పలుకుతున్న మాటలు, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి అని అన్నాడు. లోబడి ఉండమన్నాడా? పోట్లాడమన్నాడా? ఏవండి, మీ స్వపురుషులకు, నీ సొంత భర్తకు నేను మాటకారిని కదా అని మాట్లాడినందువలన ప్రయోజనం లేదు. కోపం వచ్చింది అని నోరు జారినంత మాత్రాన ప్రయోజనం లేదు. లేకపోతే నాకు కోపం వచ్చింది కదా అని 2 దెబ్బలు కొట్టినంత మాత్రాన నష్టం నీకే గాని ఎవరికి ఉండదు. ప్రియులారా, ఎప్పుడైనా ఒక స్త్రీ తన భర్తకు
లోబడి ఉండాలి అనేది బైబిల్ చెబుతున్నటువంటి సారాంశం. ఎందుకంటే వెలుపట అలంకారము, చాలా అలంకరణలు మనిషి జీవితంలో ఉన్నాయి, కానీ లోపటి అలంకారాల గురించి మనిషి ఆలోచించట్లేదు. పై అలంకారాలను గురించి మాత్రం మాట్లాడుకుంటున్నారు. ఏమంటే ఒకసారి ఆలోచించండి, ఒక పండుగ వచ్చినా, లేకపోతే ఒక బర్త్డే వచ్చినా, లేకపోతే ఒక పెళ్లి రోజు వచ్చినా, లేదు ఒక పండుగ రోజు వచ్చినా, మనిషి ఏ అలంకరణ కోరుకుంటాడు చెప్పండి? ఏ అలంకరణ కోరుకుంటాడు? ప్రియులారా, శరీర సంబంధమైన అలంకరణే కోరుకుంటాడు. శరీర సంబంధమైన అలంకరణ మీదే మనసు పెడతాం మనం. కానీ ప్రియులారా, హృదయాలంకరణ ఒకటి ఉందని, అది అక్షయ అలంకారం అని అది మనము ఆలోచించమండి. అక్షయ అలంకారములో ఇక్కడ ఏమున్నాయి? సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయము యొక్క అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి. ఏది అలంకారముగా ఉండాలన్నాడు? పై అలంకరణ, లోపల అలంకరణ? పై అలంకరణ కాదండి, లోపల అలంకరణ. ఎందుకంటే దేవుడు పై రూపమును చూడడు, ఆయన అంతరంగాన్ని చూసేవాడు. పైకి ఎలా ఉన్నామనేది దేవునికి కాదు, లోపల ఎలా బ్రతుకుతున్నాం, మన అలంకరణ ఎలా ఉంది, మనం దేని గురించి అలంకరించుకుంటాం ఆలోచించండి. ప్రియులారా, ఈ రోజున మనుష్యులు భూమి మీద పై అలంకరణ కంటే హృదయపు యొక్క అలంకరణను గురించి అస్సలు ఆలోచించటం మానేశారండి. నేను హృదయములో ఎలా ఉండాలి, నేను గుణమని అక్షయ అలంకారములో నేను ఎలా బ్రతకాలి, దానికి ఉండవలసిన లక్షణాలేంటి అనేది ప్రియులారా ఎవ్వరికి అవసరం లేదండి. ఒక పండుగ వచ్చిందంటే ఎంత మంచి శారీ కొనుక్కోవాలి, లేకపోతే ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి, లేకపోతే ఎంత బంగారం కొనుక్కోవాలి, లేకపోతే ఎంతగా విలువైనటువంటి వస్త్రాలు నేను ధరించుకోవాలని ఈ ఆలోచనలతోనే మనం బ్రతుకుతాము. కానీ అసలు గుణం ఎలా ఉంది, మన హృదయం ఎలా ఉంది, మన అంతరంగ స్వభావం ఎలా ఉంది, దేవుడు దీనిని కోరుకునేవాడు అనే విషయాన్ని మనుషులు మరిచిపోతున్నారు. ప్రియులారా, మనిషిని పై యొక్క అలంకరణతో నింపేది శరీర సంబంధమైన కోరిక. మనిషిని అక్షయాలంకారమైనటువంటి హృదయంలో ఉన్నటువంటి స్వభావంలో మృదుత్వాన్ని నేర్పించేది అది ఏది? ఆత్మ సంబంధమైన అలంకరణ. అదే జ్ఞానం. జ్ఞానము చెప్పేది అదేనండి, జ్ఞానము చెప్పేది అదే. పైన అంటాడు, జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు. ప్రియులారా, 3వ వచనం చదవండి. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము అది మీకు అలంకారంగా ఉండకూడదు. అదే దాని మీద మీరు మనసు పెట్టి దానిని అలంకరణగా చేసుకోకూడదు అంటున్నాడు. ఏది? వెలుపటి అలంకరణ. ఎందుకు? కొత్త వస్త్రం వేశాం, మంచి విలువైన వస్త్రం వేశాం, సాయంకాలానికల్లా ఏమైపోద్ది? నలిగిపోద్ది. ప్రియులారా, మురికైపోద్దండి. ప్రియులారా, మంచిగా ప్రియులారా పూలు పెట్టుకున్నారు, కానీ ఆ పూలు పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటాయి, తర్వాత ఏమైపోతాయి? అవి వాడిపోయి రాలిపోతూ ఉంటాయి. ప్రియులారా, అంటే ఇది నిలిచే అలంకరణ కాదు, ఇది శాశ్వతమైన అలంకరణ కాదు, ఇది కొద్దిసేపు ఆనందించే అలంకరణ. జీవితంలో ఎల్లప్పుడూ మనము బ్రతికేంత వరకు ఉండే ఒక అలంకరణ ఉంది, అది అంతరంగ స్వభావము యొక్క అలంకరణ. అందులో ఒకటి సాధుత్వము అని అన్నాడు, మరొకటి మృదుత్వము అని అన్నాడు. ప్రియులారా, మృదువైనటువంటి స్థితి కలిగి ఉండటం. ఎందుకు? ఇది పైనుండి వచ్చిన జ్ఞానము నేర్పించిన బోధండి. ఇది పైనుండి దిగి వచ్చిన జ్ఞానం అండి. ఇది పైనుండి వచ్చిన జ్ఞానం అండి. దీనినే వాక్యము అని అన్నాడు బైబిల్ గ్రంథంలో. ఒకసారి యోబు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చూడండి. యోబు గ్రంథము 15వ అధ్యాయము, యోబు గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగానున్నదా? ఇట్లు నీతో మృదువుగా పలకబడిన వాక్యము. ఏమండి, ఎవరు మాట్లాడుతున్నారంటే ఎలీఫజ్ మాట్లాడుతున్న మాటలు ఇవి.
ప్రియులారా, వీళ్ళు కూడా ప్రభుని ఎరిగిన వారే, ప్రభు సంగతులు తెలుసుకునేటువంటి వారే. ఏమంటున్నాడు అక్కడ వాక్యములో? దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగానున్నదా? ఇట్లు నీతో మృదువుగా పలకబడిన వాక్యము ఎటువంటిదట? మృదువైనది. మృదువైన వాక్యం అన్నాడు, చూసారా? వాక్యం అంటే ఏంటి? జ్ఞానమేగా. వాక్యం అంటే జ్ఞానమేగా. జ్ఞానం అంటే వాక్యమే కదా. ఏమండి? వాక్యం అంటే జ్ఞానం, జ్ఞానం అంటే వాక్యం. కాబట్టి వాక్యము అనే మాట దగ్గర మనం జ్ఞానము అని చెప్పుకోవచ్చు, జ్ఞానము అనే మాట దగ్గర వాక్యం అని కూడా చెప్పుకోవచ్చు. మనం ఏదైనా దేవునిలో నుండి వచ్చింది, దేవుని దగ్గర నుండి వచ్చింది. ఈ వాక్యాన్ని తేలిగ్గా చూడకూడదు. మనం వాక్యాన్ని తేలిగ్గా చూడకూడదు. పేతురు గారు రాసినటువంటి ఈ మాటలు ప్రియులారా, దేవుని వాక్యమేనది? దేవుని మాటేనా? దేవుని మాటే. ఏం చేయమన్నాడు? మీరు గుణమనే అక్షయ అలంకారము కలిగి ఉండండి. వెలుపటి అలంకారము అది అలంకారముగా ఉండొద్దు, లోపటి అలంకారముగా ఉండాలి. అది సాధువైనట్టు మృదువైనట్టునైనటువంటిది అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. మరి ఏ అలంకరణ మనము కలిగి ఉన్నాం? ఏ అలంకరణ మీద మనసు పెడుతున్నాం? ఏ అలంకరణ మీద మన దృష్టి వెళుతుంది? ఏ అలంకరణ కోసం మనం పరుగులెడుతున్నాం? ఏమండి? శరీర అలంకరణ కోసమా? అది కొద్దిసేపు ఉండేది, కొన్ని రోజులు ఉండేది అది. కానీ ఆ తర్వాత ఈ అలంకరణ అంతా కూడా ఒక్కసారిగా ఎగిరిపోతుందండి, ఎగిరిపోతుంది. బ్రతికి ఉన్నంత కాలం నీవు విలువైన వస్త్రాలు ధరించవచ్చు, విలువైనటువంటి ఆభరణాలు ధరించి ఉండొచ్చు, ప్రియులారా విలువైన వస్తువులను కలిగి ఉండొచ్చు. చనిపోయిన తర్వాత ఆ విలువైనవన్నీ కూడా ఏం చేస్తారు చెప్పండి? ఉంచుతారా? వాటిని నీతో పంపిస్తారా? 1 కేజీ బంగారం కొనుక్కున్నావు, బ్రతికినంత కాలం వేసుకొని నా బంగారం చూశారా, నన్ను చూశారన్నట్లుగా తిరిగావు. చచ్చిపోయిన తర్వాత ఆ బంగారం వేస్తారా అండి? వెయ్యరండి. ఆ బంగారం వెయ్యరు. ఎందుకంటే ప్రియులారా, అయిపోయింది. నీ విలువ అయిపోయింది, నీ జీవితం యొక్క విధానం అయిపోయింది, నీ శరీర కోరికలు పోయాయిక, నీ శరీరానికి అందం పోయింది. 1 రోజు బాగుంటావు, 2వ రోజు ప్రియులారా వాసన కొట్టేస్తావు, 3వ రోజు పురుగులు పట్టేస్తావు. పురుగులు పట్టే ఈ శరీరం, పనికి రాని ఈ శరీరం, మట్టిలో కలిసిపోయే ఈ శరీరానికి ఎంత అలంకరిస్తున్నావే. ఆధ్యాత్మికమైన జీవితం ఎప్పటికీ ఉండేది, ఎక్కడ ఉండేది? ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఉండేది ఆత్మ సంబంధమైన జీవితం. దానిని అలంకరించుకుంటే అది శాశ్వత కాలం ఉంటుంది. మరి దాని అలంకరణ గురించి ఎప్పుడైనా ఆలోచించావా? దాని అలంకరణ గురించి ఎప్పుడైనా పరిశీలన చేశావా? నా హృదయం ఎలాగుంది, నా స్వభావం ఎలాగుంది, నాలో సాధుత్వం ఉందా, నాలో మృదుత్వం ఉందా? ఇది జ్ఞానం నేర్పినటువంటి ఇదిగో విధానం. ఈ జ్ఞానం అనేటువంటి దానిలో నేను బ్రతకాలి. జ్ఞానమే నా జీవితానికి ఆయుష్నిచ్చింది, జ్ఞానమే నన్ను పుట్టించింది, జ్ఞానమే నాకు సహాయం చేసింది, జ్ఞానమే నన్ను బ్రతికిస్తుంది, జ్ఞానమే నా జీవితానికి ఆధారమైనది అని మనం ఎప్పుడైనా ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణ కోసం మనం ఎప్పుడైనా ఎదురు చూచామా, ఆలోచించామా? ఆ అలంకరణలో ఉండటానికి మనం ఇష్టపడుతున్నావా? సాధువైనట్టు మృదువైనట్టునైనా అక్షయ అలంకారము కలిగినటువంటి మీ హృదయపు యొక్క అంతరంగ స్వభావము అలంకరించాలి. అది దేవుని దృష్టికి విలువైనది అన్నాడు. ఏది దేవుని దృష్టికి? శరీర సంబంధమైన అలంకరణ దేవుని దృష్టికి విలువైందా? ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణ దేవుని దృష్టికి విలువైందా? ఏది విలువైందండి? ఆత్మ సంబంధమైనది విలువైంది. దేవుడు ఆత్మ, దేవుడికి శరీరము లేదు కదా, దేవుడు ఆత్మ. కాబట్టి ఇప్పుడు మనం ఆయన ఆరాధించేటప్పుడు కూడా ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో మనము ఆరాధించాలి. ప్రియులార, రేపు మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు దేన్ని బట్టి ప్రియులార మన జీవితాలలో ఆయన ఆనందపడతాడంటే
ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద మనసు పెట్టి ఆత్మ సంబంధమైన పరుగులో, ఆత్మ సంబంధమైన పోరాటంలో, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి ఎంతగా దేవుని కొరకు బ్రతికావో దాన్ని బట్టే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఇది మనము ఎరగవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుడు ఎప్పుడు కూడా మన నుండి కోరుకుంటున్నది ఏంటంటే ఆత్మ సంబంధమైనవి. బైబిల్ చెబుతుంది, ప్రియులారా, శరీర సంబంధులు శరీర విషయముల మీద మనసుంచుతారు, ఆత్మ సంబంధులు ఆత్మ విషయముల మీద మనసుంచుతారు. శరీరానుసారమైనటువంటి జీవితం మరణం అని అన్నాడు. శరీరానుసారమైంది చదువుతారు ఒకసారి. రోమీయులకు రాసినటువంటి పత్రిక, దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ప్రియులారా ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచుదురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవునిని ఏం చేయలేరట, సంతోషపరచలేరు, నేరరు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. చూసారా ఎంత స్పష్టంగా చెప్పాడో మనము ఆలోచించాలి ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా, జ్ఞానము నివాసము కట్టుకొని అది 7 స్తంభముల ఆ స్తంభములను ఏం చేసింది, అది చెక్కుకొంది అని అన్నాడు. చూసారా ప్రియులారా, జ్ఞానము నివాసము కట్టుకుంది. మన జీవితములో అది నివాసము కట్టుకోవాలని, ఆ స్తంభాలతో అది స్థిరంగా నిలవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఆత్మ సంబంధమైన విషయాల కంటే శరీర సంబంధమైన విషయాల మీదే మనం మనసు పెడుతున్నాం, ఆలోచన చేస్తున్నాం, జీవిస్తున్నామండి. కానీ బైబిల్ చెబుతుంది శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైనటువంటి మనసు ప్రియులారా జీవమును సమాధానకరమై ఉన్నది అని అన్నాడు. పోయిన వారంలో సమాధానకరమైనది అని చెప్పుకున్నాం. అదే ఏది ప్రియులారా, అది జ్ఞానము చెక్కుకొనినటువంటి స్తంభాలలో మరొక భాగమని మనం చెప్పుకుంటున్నాం. ప్రియులారా, ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనము గుర్తించాలి. ఒక మనిషిని మోసము చేయటానికి, ఒక మనిషిని తన వశము చేసుకోవటానికి, ప్రియులారా, తనను మోసం చెయ్యాలి అంటే ఆ వ్యక్తిని తన వశం చేసుకోవాలి. తన వశం చేసుకోవాలంటే కూడా వాడవలసింది కూడా మృదువైన మాటే. కఠినమైన మాట వాడితే ఆ వ్యక్తి లోబడడు కదా. అందుకే వాక్యంలో ఏమన్నాడో చూడండి. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 21వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథములో 55వ కీర్తన 21వ వచనం. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి, వారి హృదయములో కలహమున్నది, వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. భక్తిహీనులను గురించి మాట్లాడుతూ, ఏవండి, మోసపూరితమైన జీవితంతో జీవించే వారి గురించి మాట్లాడుతూ ఇక్కడ అంటున్నాడు, వారి నోటి మాటలు ఎలా ఉన్నాయట, మృదువుగా ఉన్నాయండి. భక్తిహీనుడు కూడా మృదువుగానే మాట్లాడతాడండి, కానీ లోపలేముందట, ఏమండి, పైకి మాట్లాడే మాట. ఇప్పుడు మృదుత్వం లోపల ఉండాలా, పైకి ఉండాలా? ఎక్కడుండాలి? అంతరంగంలో ఉండాలి మృదుత్వం. కానీ ఎక్కడ ఎలా ఉంది? పైకి వారి నోటి మాటలు ఎలా కనబడుతున్నాయి? మృదువుగా ఉన్నాయి. కానీ లోపల అంతరంగంలో, హృదయంలో ఏముంది చెప్పండి?
కలహం ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. కలహం. పైకి మృదువైన మాట, పైకి మాట్లాడుతుంటే ఎంత చక్కగా మాట్లాడతాడండి ఆ వ్యక్తి, ఆమె ఎంత చక్కగా మాట్లాడుతుందండి, ఎంత మృదువుగా మాట్లాడుతుందండి, ఎంత మెత్తగా మాట్లాడుతుందండి అని మనం పైకి అనుకుంటాం. కానీ లోపలేముంది? కలహం. ఏమండి? కలహం. ఆ మాటలు చమురు కంటే నునుపుగా ఉన్నాయట, కానీ అవి వరదీసిన కత్తులేనట. ప్రియులారా, అలా ఉండకూడదు. మృదుత్వము హృదయానికి సంబంధించింది ప్రియులారా, హృదయానికి సంబంధించింది. హృదయములో మృదుత్వం ఉందనుకోండి, హృదయములో మృదుత్వం అనే స్తంభం కట్టుకున్నాం అనుకోండి ప్రియులారా, అతడి జీవితములో ప్రతిదీ కూడా మృదుత్వంతోనే ఉంటది, మృదు సంబంధమైనదిగానే ఉంటది. కానీ లోపలేమో కలహం పెట్టుకొని పైకేమో మృదుత్వం పెట్టుకుంటే అది మోసపూరితమైన జీవితం అవుతుంది, కానీ అది దేవుడు కోరుకునే విలువైన జీవితం మాత్రం కాదు. ఏమండి? వేశ్య కూడా ఒక వ్యక్తిని పడగొట్టడానికి, తన వశం చేసుకోవటానికి ఏ మాటలు చెబుతుందండి? మృదువైన మాటలే చెబుతుంది కదా. చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథములో, సామెతల గ్రంథం, దేవుని వాక్యములో 2వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అంటే జార స్త్రీ, పరస్త్రీ ఎలా మాట్లాడుతుందట? మృదువుగానే మాట్లాడుతుందట. ప్రియులారా, మనందరికీ తెలుసు సంసోను దెలీలా దగ్గర ఉన్నాడు కదా. దెలీలా దగ్గర ఉన్నప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడిందండి? లాలించింది, తన వశం చేసేసుకుంది. ఎంతగా మృదువుగా మాట్లాడింది సంసోనుతోనంటే ప్రియులారా, సంసోను యొక్క హృదయంలో ఏమీ దాచుకోలేకపోయాడు సంసోను. మొత్తాన్ని కక్కించేసింది. చూసావా? మొత్తాన్ని. నీ బలము ఎందులో ఉందో నాకు చెప్పు, నీ బలము ఎందులో ఉందో నాకు తెలియచేయి అని 1 కాదు, 2 కాదు, 3 కాదు, అతడు చెప్పేంత వరకు విడిచిపెట్టిందా? విడిచిపెట్టలేదు. అది చెప్పటానికి ఆమె చేసిన పనేంటి? తన తొడ మీద పడుకోబెట్టి లాలన చేసింది సంసోన్ని. ఏమండి? తొడ మీద పడుకోబెట్టితే ప్రియులారా ఏమనుకుంటారు? ఎంత ప్రేమో నేనంటే, ఎంత ఇష్టమో నేనంటే అని అనుకుంటారు. ప్రియులారా, సంసోను ఆ లాలన మాటల చేత ప్రియులారా పడిపోయాడండి. 3 సార్లు తన బలము చెప్పని వాడు చివరికి ఎంతగా మాట్లాడిందంటే, నేనంటే నీకు ఇష్టం లేదు, నేనంటే నీకు ఏ ప్రేమ లేదు, ప్రేమ ఉన్నట్టుగా నటించావే గాని నేనంటే నీకు ప్రేమ లేదు అనంటూ అతన్ని బలవంతం చేసింది, లాలన మాటలు చెప్పింది, మృదుత్వంతో తన్ను పడగొట్టేసింది. చివరికి ఇక సంసోను చెప్పలేక ప్రియులారా చెప్పేశాడు. నేను మొదటి నుండి నాచీరు చేయబడిన వాడను, నా తల మీదకి ఇదిగో మంగళకత్తి ఇంతవరకు రాలేదు, నా తల వెంట్రుకలు తీసివేస్తే నా బలము నాలో నుండి పోతుంది అని చెప్పాడు. ప్రియులారా, ఇదే అదును అనుకుంది, తన తొడ మీద నిద్రపుచ్చేసింది. ప్రియులారా, మంగళవాడి కప్పుడు చేసింది. వాడొచ్చాడు, అతని తల ఇదిగో తొడ మీద పడుకొని లాలన చేసిన, మృదువుగా మాట్లాడిన ఆ మాటలు తనకెంతో నిద్రలోనికి తీసుకెళ్ళాయి. చక్కగా నిద్రపోయాడు. ప్రియులారా, ఆ మంగళవాడొచ్చాడు, ఆ తలను గొరిగించేశాడు, వెంట్రుకలన్నీ పోయాయి. ఇప్పుడు అంటుంది సొలొమోనా, క్షమించండి, సంసోనా, ఇదిగో ఫిలిష్తీయులు వచ్చి నీ మీద పడుతున్నారు. 3 సార్లు ప్రియులారా సంసోన్ని పిలిచినప్పుడు విరచిమ్ముకొని పైకి లేచి వెళ్ళి ఓడించిన వాడు 4వ సారి ఏమైపోయాడు? బలము పోయింది. ప్రియులారా, లేవలేకపోయాడు, బలహీనుడైపోయాడు. ఏ మాటలు ప్రియులారా? మృదువైన మాటలు పలికింది,
చక్కని లాలన మాటలు పలికింది, ఆకర్షించే మాటలు పలికింది, మోసపూరితమైనది లోపల పెట్టుకుంది, వరదీసిన కత్తులు లోపల పెట్టుకుంది, ప్రియులారా తన జీవితంలో కలహం లోపల పెట్టుకుంది, పైకి మాత్రం ఎంత బాగా మాట్లాడింది. అంటే మృదువైన మాట ఒక వ్యక్తిని ఏం చేస్తుంది చెప్పండి? ఆకట్టుకుంటుందండి, ఆకర్షిస్తుందండి. ఒకవేళ అది జ్ఞాన సంబంధంగా మాట్లాడితే, అది వాక్య సంబంధంగా మాట్లాడితే, అది హృదయానికి ప్రియులారా ఇష్టమైనదిగా మాట్లాడితే దాని వలన ప్రయోజనం ఉంది. కానీ మోసపూరితముగా మాట్లాడితే, అంటే ఒక వ్యక్తిని మోసం చేయాలనుకున్నా కూడా ఏ మాట మాట్లాడాలి? మృదువైన మాటే మాట్లాడాలి. ప్రియులారా మన బ్రతుకులు అలా ఉండకూడదు. జ్ఞానము నివాసము కట్టుకున్నటువంటి మన జీవితం, జ్ఞానముతో నింపబడిన మన జీవితంలో మోసపూరితం ఉండకూడదు. నిజమైన మృదుత్వమే ఉండాలి. నిజమైన జ్ఞానానికి సంబంధించిన స్తంభమే ఉండాలండి. మృదువైన మాట కోపాన్ని చల్లార్చుతుంది. మృదువైనటువంటి మాట ప్రజలను తన వశం చేసుకుంటుంది. కానీ ఇక్కడ వశం చేసుకుంది ప్రియులారా వేశ్య. ఇక్కడ పరస్త్రీ వశం చేసుకుంది ఎలాంటి మాటలతో? ఏవండి, హృదయములోనేమో కలహం పెట్టుకుంది, హృదయములో పాపాన్ని పెట్టుకుంది, హృదయములోనేమో శరీర సంబంధమైన కోరికలు పెట్టుకుంది, పైకి మాత్రం మృదువైన మాట. ఎంత మంచిగా కొంతమంది ఉంటారండి, మాట్లాడుతుంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మో ఈమె ఎంత చక్కగా మాట్లాడుతుంది, ఏమంత మంచోళ్ళు ఎవరు లేరేమో అని అనుకుంటాం. కానీ ఆ హృదయంలో ఉన్న కలహం, ఆ హృదయంలో ఉన్న పగ, ఆ హృదయంలో ఉన్న ద్వేషం, ఆ హృదయంలో ఉన్న కక్ష, ఆ హృదయంలో ఉన్న కోపం ప్రియులారా మనకు తెలియదండి. ఎందుకంటే మనమేం పై రూపాన్ని చూస్తాం, లోపల చూడంగా. కానీ ప్రియులారా ఒక స్తంభంగా మృదుత్వం మన హృదయములు నాటుకుపోవాలి. ఇది జ్ఞానము యొక్క మరొక స్తంభం అని మీకు తెలియచేస్తున్నాను. ప్రియులారా జ్ఞానాన్ని ఎలా ఉపయోగించి తన జీవితంలో ఒక గొప్ప ప్రియుల జనాన్ని ఆకట్టుకున్నాడు, కోపాన్ని చల్లార్చాడు. గిద్యోని జీవితంలో చూద్దాము రండి. గిద్యోని జీవితంలో న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందామండి. అప్పుడు ఎఫ్రాయిమీలు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్మునేలా పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. అందుకతడు, మీరు చేసినదెక్కడా, నేను చేసినదెక్కడా? అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగే మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జేయేబును మీ చేతికి అప్పగించెను. మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము ఏమైపోయిందండి? తగ్గిపోయింది. ప్రియులారా వాక్య భాగములో గిద్యోను కాలములో ఇశ్రాయేలీలు ఎవరికి బానిసలుగా ఉన్నారండి? మిద్యానీయులకండి. మిద్యానీయులు ఎంత బలహీనపరిచారండి వీళ్ళని? ప్రియులారా కృంగదీశారండి, మిక్కిలి హీన దశకు తీసుకెళ్ళిపోయారు కదా. ఒకసారి చూడండి బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ప్రియులారా మిద్యానీయులు ఏ స్థితికి ఇశ్రాయేలు తీసుకెళ్లారు? 6వ అధ్యాయము 4వ వచనం చదవండి. వారి ఎదుట దిగి గాచాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారి వంటెలను లెక్కలేకయుండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు ఏ స్థితికి వెళ్ళిపోయారండి? మిక్కిలి హీన దశకు వెళ్ళిపోయారు. వాళ్ళు తినటానికి తిండి లేదు,
ఏమండి, ఉండటానికి సరైనటువంటి వసతులు లేవు. వారి దగ్గర ఉన్న గొర్రెలు లాగేసుకున్నారు, వారి దగ్గర ఉన్న ఎడ్లు లాగేసుకున్నారు, వారి దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని లాగేసుకున్నారు, వట్టి వారిని చేశారు. ఆ సమయంలో వారు ఎంతగా దిగజారిపోయారంటే మిక్కిలి హీనదశకి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీలు మిక్కిలి హీనదశకు వెళ్ళిపోయారు. తినటానికి కూడా తిండి లేని పరిస్థితి. అందుకే ఆ సమయంలో ఆకలిని తీర్చుకోవటానికి ఎవరికి కనబడకుండా గానుగు చాటున గోధుమలను దుళ్ళగొట్టుకోవటానికి వెళ్ళాడు. ఎవరు? గిద్యోను. అప్పుడు దేవుని దూత వచ్చి అతనితో మాట్లాడి, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, నీవెందుకు ఇక్కడ ఉన్నావేంటి? లే, దేవుడు నిన్ను ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా చేయబోతున్నాడు, మిద్యానీయులను నువ్వే జయించగలవు అని చెప్పి అతని బయటికి తీసుకొచ్చినప్పుడు, ప్రియులారా, గిద్యోను 300 మందితో రావటానికి చాలా మంది వచ్చారు. వాక్యంలో మనము చూస్తే అక్కడ వ్రాయబడిన మాటలు చూడండి ఒకసారి. గిద్యోను యొక్క జీవితాన్ని మనము చూస్తే 7వ అధ్యాయము వాక్యములో చూస్తే ఎంతమంది యుద్ధానికి వెళ్ళారో, ఎంతమందిని దేవుడు ప్రియులర పంపించాడో ఒకసారి వాక్యములో 3వ వచనాన్ని చదువుకుందాం. ఎవడు భయపడి వణుకుచున్నాడో అప్పుడు వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళిపోయారు? మొదటిసారి పరీక్షలో ఓడిపోయిన వారు 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. 10,000 మంది నిలిచి ఉండగా, అంటే వెళ్ళిపోయిన వారు ఎంతమంది? 22,000 మంది. నిలిచి ఉంది ఎంతమంది? టోటల్ ఎంత? 32,000 మంది బయలుదేరారు. మిద్యానీయుల మీద యుద్ధం చేయటానికి 32,000 మంది బయలుదేరారండి. 32,000 మందిలో దేవుడు పెట్టిన పరీక్షలో ఓడిపోయి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. 10,000 మంది నిల్చున్నారు. ఈ 10,000 మందిని కూడా పరీక్షించాడు. ఆ 10,000 మందిలో పరీక్షించినప్పుడు ప్రియులారా, తేలిన చివరికి ఎంతమంది అంటే 300 మంది. ఈ 300 మందిలో ఎఫ్రాయిమీలు లేరు. ఎందుకు? ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఎన్ని గోత్రాల వారు? ఎన్ని గోత్రాలు వీళ్ళు? 12 గోత్రాలు. ప్రియులారా, ఎఫ్రాయిమీలు లేరు. అయినా 300 మందితో యుద్ధానికి వెళ్ళి మిద్యానీయులను జయించి తిరిగి వచ్చాడండి. తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎఫ్రాయిమీలు ఏం చేశారంటే కలహం పెట్టుకున్నారు. ఎవరితో? గిద్యోనుతో. గిద్యోను, మేము నీకు కనబట్టలేదా? మేము దేవుని పిల్లలము కాదా? మేము యుద్ధం చేయలేమా? మమ్మల్ని నువ్వు యుద్ధానికి పిలవకుండా వెళ్ళిపోయావేంటి? మమ్మల్ని విడిచిపెట్టేసావేంటి? అంటే మేమంటే నీకు లెక్కలేదా అని కలహానికి దిగారు. కఠినంగా మాట్లాడుతున్నారు. ఎవరితో? అప్పుడు గిద్యోను, ప్రియులారా, కఠినంగా మాట్లాడలేదు ఆయన. ఎంతగా మాట్లాడుతున్నాడంటే అక్కడ మళ్ళీ చదువుతా చూడండి. 2వ వచనంలో, అందుకతడు, మీరు చేసినది ఎక్కడా, నేను చేసింది ఎక్కడా? మీరు చేసింది ఎక్కడ, నేను చేసింది ఎక్కడ? నాకంటే ఎక్కువ మీరేం కదా చేసింది? నాకంటే మీరే కదా ఎక్కువ చేసింది. ఏం చేశారు మీరు? నిజంగా మీతో నాతో పోల్చుకుంటే నిజంగా మీరు ఎంత గొప్పవాళ్ళో తెలుసా? చూడండి, అక్కడ ఎంతో పోలుస్తానంటే అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీల పరిగి మంచిది, కోత కంటే కూడా పరిగి మంచిది అంటున్నారు. చూడండి ఏమండి, ఇదిగో మేము ఎంతమంది ఉన్నా, మేము ఎన్ని చేసినా, ఇదిగో మేము ఎటువంటి వాళ్ళమంటే కేవలం అక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి, అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిముల పరిగే మంచిది అని తనను తాను తగ్గించుకొని ఎఫ్రాయిమీలు ఏం చేస్తున్నాడు చెప్పండి? హెచ్చిస్తున్నాడు. అక్కడికి ఇంకొక మాట అన్నాడు, దేవుడు మిద్యానీల అధిపతులైన ఓరేబును జోయేబును మీ చేతికి అప్పగించినట్లు మీరు చేసినట్లు నేను చేయగలనా?
మీరు చేసినట్లు నేను చేయగలనా? దేవుడు అసలైన వాళ్ళని కదా మీ చేతికి అప్పగించింది, అసలైన వాళ్ళని మీ చేతికి అప్పగించాడు. మీరే కదా వాళ్ళని చంపింది. కాబట్టి నేనే గొప్పవాడిని అనుకోవట్లేదు, నాకంటే మీరే గొప్పవాళ్ళు. మృదువైన మాట అంటే ఇలా ఉండాలి. ఆ మాటలకండి వారి కోపము తగ్గిననుంది. అక్కడ ఏమన్నా చూడండి, 3వ వచనం. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము. ఏమండి, ఎంత యుద్ధం చేసి ఎంతమందిని ఓడించి మిద్యానీయులు హీనదశకు ఇశ్రాయేలును తీసుకెళ్ళినప్పుడు అంత హీనదశకు తీసుకుని వెళ్ళిన వారిని చిత్తుగా ఓడించి ఎఫ్రాయిమీల దగ్గరకు వస్తే వాళ్ళు కలహం పెట్టుకుంటే మీరెంత అని అన్నాడా? మీరు వస్తే ఎంత, రాకపోతే ఎంత అని అన్నాడా? అనలేదండి. అబియేజరు ద్రాక్ష తోట యొక్క కోత కంటే ఇదిగో ఎఫ్రాయిముల పరిగే మంచిదయ్యా, దేవుడు అసలైన వాళ్ళని మీ చేతికి అప్పగించాడు, మీరే గొప్ప వాళ్ళు నాకంటే అని తనను తాను ప్రియులను తగ్గించుకొని ఇదిగో కలహానికి వచ్చిన వారిని ఏం చేశాడు చెప్పండి? హెచ్చించాడు, మృదువుగా మాట్లాడాడు. ఆ మాటలు విన్న తర్వాత ఇంకా గిద్యోన్ని ఏమైనా అనాలనిపించింది వాళ్ళకి? లేదండి. కోపం ఏమైపోయింది? అదే మనం అయితేనా ఆ కోపాన్ని 10 అంతలు చేస్తాం. మనం తగ్గించుకోంగా, మనకు ఆ స్వభావం ఉండదుగా, మనకు అటువంటి స్వభావం ఉండదు. ప్రియులారా, మన జీవితాలు ఎటువంటివంటే ప్రక్కవాడి కంటే నేనే గొప్పవాడిగా కనబడాలి, ప్రక్కవాడి కంటే నేనే గొప్పగా మాట్లాడాలి, ప్రక్కవాడి కంటే నేనే గొప్పగా చెప్పుకోవాలి, నా గొప్పలే ప్రజల మధ్యకి వెళ్ళాలి, మరొకడి పరిస్థితి మాత్రం అట్లాగే ఉండిపోవాలి అనుకునేది మన జీవితం. కానీ జ్ఞానముతో నింపబడినటువంటి గిద్యోను మృదుత్వముతో నింపబడిన తన హృదయములో నుండి ఏ మాటలు వస్తున్నాయంటే మృదువైన మాటలు వస్తున్నాయి. ఆ మృదువైన మాటలు ఎఫ్రాయిమీల యొక్క కోపాన్ని చల్లార్చినాయి. ఒకవేళ అక్కడ గనుక మృదువైన మాట వాడకపోతే గిద్యోనుని చంపేసేవాళ్ళు వీళ్ళంతా. చూసారా? మృదువైన మాట కోపాన్ని ఏం చేసింది చెప్పండి? చల్లార్చింది. అవునండి, దేవుని మాటలండి ఎంత గొప్పవంటేనండి, దేవుని మాటలు ఒక మనిషి జీవితములో ఉన్న పాపాన్ని తీసివేస్తాయండి, ప్రియుల కోపాన్ని తగ్గిస్తాయండి, మృదుత్వం నేర్పిస్తాయండి, ప్రియుల మంచితనం నేర్పిస్తాయండి, మంచిగా బ్రతకటం నేర్పిస్తాయండి. దేవుని మాటలండి అవి, దేవుని మాటలు, దేవుని జ్ఞానం. అందుకే ఇందులోనే మనము ప్రియుల అనుభవజ్ఞం కావాలి అనేది దేవుని ఉద్దేశం. అందుకే ఏమంటాడు? ప్రభువా తండ్రి, వీరిని సత్యమందు ప్రతిష్ఠ చేయుము అన్నాడు. సత్యం అంటే ఏంటి? వాక్యం. వాక్యం అంటే ఏంటి? జ్ఞానం. చూసారా? తిమోతికి రాసిన పత్రిక చూడండి ఒకసారి. బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనము చూడగలిగితే తిమోతికి రాసినటువంటి ప్రియులార వాక్య భాగములు మొదటి పత్రిక 2వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి ప్రియులార 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన ఏ జ్ఞానం అండి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారయుండవలెనని. అది దేవుని కోరికదండి, దేవుని కోరికది. మనము అనుభవ జ్ఞానం, ఎందులో అనుభవ జ్ఞానం రావాలి మనకి? సత్యములో, అంటే వాక్యములో, క్రీస్తులో, జ్ఞానములో రావాలి. మనకు జ్ఞానములో ఏమి రావాలి? అనుభవం, పరిశుద్ధత రావాలి, సమాధానమైన పరిస్థితి రావాలి, మృదుత్వం రావాలి. అప్పుడే జ్ఞానము మనలో నివాసము కట్టుకుంది అని చెప్పటానికి ప్రియులారా అది రుజువవుతుంది. లోకమంతా దేవుని జ్ఞానముతో నిండింది, జ్ఞానం కేకలేస్తుంది. అది ఎక్కడ నివాసం కట్టుకోవాలనుకుంటున్నాడు దేవుడు? మన హృదయంలో, మన జీవితంలో.
ఆ జ్ఞానము నివాసం కట్టుకోవాలి. ఆ జ్ఞానము నివాసం కట్టుకోవాలంటే అది చెక్కుకొనినటువంటి 7 స్తంభాల మీద దాన్ని నిలబెట్టాలి మనమే. అందులో మొదటి స్తంభం ఏంటి? పరిశుద్ధత. రెండవ స్తంభం ఏంటి? సమాధానకరమైంది. మూడవ స్తంభం ఏంటి? మృదువైనది. ఉన్నాయామా అవి? ప్రియులారా, ఇవి లేకుండా మన జీవితాలలో దైవ జ్ఞానము లేకుండా మన సొంత జ్ఞానంతో మనం ప్రార్థన చేసిన, మన సొంత జ్ఞానంతో ప్రియులారా మనము దేవుని మాటలు చెప్పిన, మన సొంత జ్ఞానంతో ప్రియులారా మనము ఈ లోకములో దేవునికి ఏ పని చేసినా అది దేవుడు మెచ్చడు. ఏది చేసినా ఎవరి జ్ఞానానుసారంగా చేయాలి? ఏమండి, దేవుని జ్ఞానానుసారమైందిగా ఉండాలది. ఎందుకంటే దేవుని గ్రంథములో దేవుడు తన మాటలు వ్రాయించి మనము ప్రియులారా క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలి అని అన్నాడు. అన్ని విషయాలలో క్రీస్తునందు మనం ఎదగాలి. అన్ని విషయాలలో ఎదగాలి. మనం అన్ని విషయాలలో ఎదగాలి అంటే అర్థం ఏంటి? క్రీస్తు యొక్క స్వారూప్యం మనలోనికి రావాలి. క్రీస్తు స్వారూప్యం మనలోనికి రావాలి అని అంటే ఆయన జ్ఞానం మన జీవితాలలో నివాసము కట్టుకోవాలి. మరి ఈ దినాన్న ఉందా? ఏదో మందిరానికి వస్తున్నాం, కాసేపు కూర్చుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, ఇదే జరుగుతుంది. కానీ దేవుని జ్ఞానం ఏది చెప్పండి? మనలో, మన హృదయంలో ఏమి నివాసము కట్టుకుంది? మన మత్తయి సువార్తను గురించి మాట్లాడుకునేటట్టు చెప్పుకున్నాం. హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయము దేంతో నింపబడిందో ఆ మాటలే బయటికి వస్తాయి. పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావా? పరిశుద్ధత కలిగిన మాటలే వస్తాయి. ప్రియులారా, సమాధానకరమైన వ్యక్తిగా ఉన్నావా? అనేకులను సమాధానపరిచే వ్యక్తిగానే ఉంటావు. నీవు సమాధానకరమైన మాటలే వస్తాయి. నీ హృదయంలో మృదుత్వం ఉందా? మృదుత్వము కలిగినటువంటి వ్యక్తిగా మనము కోపాన్ని ఏం చేస్తాం చెప్పండి? చల్లారుస్తాం. దేవుని వాక్యానికి లోబడి బ్రతుకుతాం. ప్రియులారా, మనము తగ్గించుకుంటాము. ప్రియులారా, దేవుని హెచ్చిస్తాం. అటువంటిదే క్రీస్తులో మనము చూస్తున్నామండి. అందుకే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలి. ప్రియులారా, మరి ఈ దినమున ఇన్ని జ్ఞానముతో కూడిన మాటలు వింటున్నాము. ఈ జ్ఞానము మనలో నివాసము కట్టుకోవటానికి మనము ఇదిగో స్తంభాలుగా ఉన్నటువంటి వాటిని చెక్కుకుంటున్నామా? వాటిని నిలుపుకుంటున్నామా మన జీవితంలో? ఒకసారి పరిశీలన చేసుకొని ఏ జ్ఞానం మనలో ఉంది, ఏ జ్ఞానము లేదు, ఏది ఉండాలి, ఏది ఉండకూడదు, ఏది మనము కలిగి జీవించాలి, ఏది కలిగి బ్రతకకూడదు వాక్యములో నుండి నేర్చుకుంటున్నాము కదా. ఒక్కసారి పరిశీలన చేసుకొని, ప్రభువా, నా జీవితాన్ని నీ జ్ఞానముతో నింపవా నాయనా. నా జీవితములో ఎక్కడ నేను పరిశుద్ధతను పోగొట్టుకున్నాను, ఎక్కడ సమాధానాన్ని పోగొట్టుకున్నాను, ఎక్కడ మృదుత్వానికి నేను దూరమైపోయి నాయన విస్తారమైన మాటలు మాట్లాడుతున్నాను, నన్ను క్షమించవా. విస్తారమైన మాటలలో దోషముండక తప్పదన్నావు. అటువంటి స్థితి నాకొద్దయ్యా. వాక్య సంబంధమైన మాటలు, మృదువైన మాటలు, మనిషిని మార్చే మాటలు, కోపాన్ని చల్లార్చే మాటలు, పగ లేని మాటలు, ద్వేషాలు లేని మాటలు, ప్రేమ కలిగిన మాటలు నాకు నేర్పించవని మనము దేవునికి అర్పించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో నుండి మనము ఎన్నో సంగతులు నేర్చుకుంటున్నాం, ఎన్నో విషయాలు వింటున్నాం. మరి ఈ సమయమందు మనం ఏ స్థితిలో ఉన్నాం? మృదుత్వం మనలో ఉందా? మృదువైన మాటలకు మనము లోబడుతున్నామా? తొందరపాటు కలిగిన వాటికి మన జీవితాలు అప్పగిస్తున్నామా? మృదువైన మాట కోపమును చల్లార్చును అని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ఇదిగో ఒకనాడు రెహబాము మృదువైన మాటలతో ప్రత్యుత్తరమేమని పెద్దలు చెబితే అవి విన్నందువలన రాజ్యాన్ని నాశనం చేసుకున్నాడు. దావీదులో భాగము లేకుండా, యెషయి కుమారులో స్వాస్థ్యము లేకుండా చేశాడు. ఒకవేళ మన జీవితాలలో కూడా దేవునికి సంబంధించిన మృదుత్వము లేదేమో, జ్ఞానానికి సంబంధించిన మృదుత్వాన్ని పోగొట్టుకుంటున్నామేమో. ఒకసారి పరిశీలన చేసుకొని, అయ్యా, నా బ్రతికి ఎలా ఉంది, నా జీవితం ఎలాగుంది,
నాయనా నేను అక్షయ అలంకారమైనటువంటి హృదయం యొక్క అంతరంగ స్వభావము నాయన మంచి అలంకరణ కలిగిన సాధుత్వముతో మృదుత్వముతో ఉండాలని మీ వాక్యం చెబుతుందయ్యా. దర్శించువా నా హృదయములో నీకిష్టము కానిది ఏది ఉన్నా అది తీసివేసి మోసపూరితమైన వ్యక్తిగా మోసపూరితమైన జీవితాన్ని జీవిస్తూ నాయన నా జీవితాన్ని పాడు చేసుకుంటున్నానేమో, నా ఆత్మీయతను దూరం చేసుకుంటున్నానేమో, శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టి ఆత్మ సంబంధమైన వాటిని దూరం చేసుకుంటున్నానేమో. నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను ఆత్మ సంబంధిగా చేయ. మీ జ్ఞానముతో నింపండి నాయన, మీ జ్ఞానముతో నేను నడుచుకునేటట్లు చేయండి అని మళ్ళా మనము దేవునికి అర్పించుకుందాం. అందరము కూడా నోరు తెరిచి కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం.